రిలీజ్ చేశారు. ఆ తర్వాత పాస్టర్ ప్రవీణ్ది మరణం సహజ మరణం కాదు, అయింది మామూలుగా జరిగిన యాక్సిడెంట్ కాదు, ప్రమాదం కాదు, ఈ మరణం వెనుక కుట్ర ఉంది, ఇది హత్య అంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. దీంతో పోలీసులు దీనిపై ఒక సిట్ వేశారు. ఆయన ఇంటి దగ్గర ఉదయం 11 గంటలకు బయలుదేరిన దగ్గర నుంచి రాత్రి ఆయన మరణించారు అని చెబుతున్న ప్లేస్లో 11:41 వరకు వీడియో ఫుటేజ్ అంతా కూడా పరిశీలించామని చెప్తున్నారు. ఆయన మరణానికి కారణం ప్రమాదానికి గురి కావడం అని, అంతేకాదు ఆయన లిక్కర్ తీసుకున్నారు అనే విషయాలు కూడా పోస్ట్మార్టం రిపోర్ట్లో స్పష్టంగా ఉన్నాయి. ఆయన యూపీఐ ఐడీస్ నుంచే పేమెంట్స్ జరిగాయి. గతంలో కూడా ఆయన లిక్కర్ కొనుగోలు చేసిన యూపీఐ రిసిప్ట్స్ ఉన్నాయని పోలీసులు చెబుతూ ఉన్నారు. అయితే పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏమొచ్చినప్పటికీ మేము రీపోస్ట్మార్టం కూడా అడుగుతాము అని హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. సో ఇప్పుడు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో ఇది ఆందోళనలకు అనుమానాలకు తెరపడినట్ట లేదా ఇంకా అనుమానాలు ఉన్నాయా? ఈ విషయంపైన మనం మాట్లాడబోతున్నాం. ఈ విషయంపై మనతో మాట్లాడటానికి ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు పాస్టర్ ప్రవీణ్ పగడాల స్నేహితుడు అనిల్. ఆయన రీజన్స్ బియాండ్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ నుంచి కూడా ఆయన ఉన్నారు. అంతేకాదు ఆయన ప్రవీణ్ పగడాలకి స్నేహితుడు కూడా. ఇక లియో ఆయన క్యాథలిక్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీగా ఆయన ఉన్నారు. ఆయన కూడా ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. ఇక శివశక్తి నుంచి కళ్యాణ్ కూడా ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. అలాగే మాజీ అడిషనల్ డీజీపీ, ఆయనకు అడిషనల్ డీజీపీగా పనిచేసి 2018లో ఆయన పదవీ విరమణ తీసుకున్నారు. సో బాబురావు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. అందరితోనూ మాట్లాడదాం. అయితే ఒక్కసారి మరణానికి సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇస్తూ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని ఇస్తూ ఐజీ ఏం చెప్పారు ఒకసారి విందాం. డాక్టర్ గారు మాకు చెప్పడం ఏంటంటే ఇన్స్టెంట్గా డెత్ జరిగిందని చెప్పారు. అది వారు హై స్పీడ్లో వెహికల్ వస్తున్నారు, వారు అక్కడ జారిపడ్డము, ఆ బాడీ స్పీడ్గా వెళ్ళేసి అక్కడ స్టేషనరీ ఆబ్జెక్ట్ తగలడము, దానివల్ల హెడ్కి ఇంజరీ కావడము, ఇన్స్టెంట్గా చనిపోయారని డాక్టర్ గారు ఒపీనియన్లో మాకు చెప్పారు. ఇవన్నీ రెడీమేడ్ బాటిల్స్ అండి. అంటే అప్రాక్సిమేట్గా 950 రూపీస్ కొన్నారు. బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ 2, బకాడి జిన్, జైసాల్మర్ జిన్ ఒకటి కొన్నారు. ఎక్కడ సవేరా లిక్కర్ మార్ట్లో కొన్నారండి. దెన్ శ్రీ ఆదిత్య వైన్స్ కోదాడలో బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ 2, రాయల్ ఛాలెంజ్ విస్కీ ఒకటి తీసుకున్నారు. నెక్స్ట్ నిపుణ్ టానిక్ వైన్స్లో బకాడి జిన్ ఒకటి తీసుకున్నారు. అప్రాక్సిమేట్లీ ఏమండి విజువల్స్ మాకు దొరకలేదు. కొంత ఫుటేజ్ ప్రస్తుతానికి మా దగ్గర ఉంది కానీ అది క్లియర్గా లేదు. బట్ కన్సంప్షన్ చేసినట్టు మనకు ఎవిడెన్స్ ఉంది. పర్సనల్ బిలాంగింగ్స్ అది ప్రస్తుతానికి మేము డిస్క్లోజ్ చేయలేమండి. వారి వైఫ్తో మాట్లాడిన విషయాలు వారు చెప్పింది మళ్ళీ మీకు డిస్క్లోజ్ చేస్తాం. రైట్, నెక్స్ట్. 42 CCTV ఫుటేజెస్ అంటే దాదాపు 400 నుంచి 500. అంటే ఇప్పుడు మనకు ట్రాక్ తెలిసిందండి. వారు హైదరాబాద్లో 11 o'clock బయలుదేరారు, ఈవినింగ్ 11:42 చనిపోయారు. సో ఎక్కడైతే వారు ట్రావెల్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఉన్న CCTV ఫుటేజెస్ అన్నీ ఆ టైం అప్రాక్సిమేట్ ట్రావెల్ తీసుకుని అక్కడ ఉన్న CCTV ఫుటేజ్ అన్నీ చూసుకోవడం జరిగింది. దాదాపు 400 to 600 CC ఫుటేజ్ మనం వెరిఫై చేశాము. అరౌండ్ 40 to 60 కెమెరాస్లో మనకు ఎవిడెన్స్ దొరికిందండి. సార్ చిన్న విషయం సార్, లాటాపు బాటిల్ తీసుకున్నట్టు చూపిస్తుందో వచ్చింది. ఒక వ్యక్తి పొద్దున్న సాయంత్రం కొంత లాటా బాటిల్ ఇంత జర్నీ చేయగలరు సార్ అసలు? అంటే అది దట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద డ్రైవర్. ఇప్పుడు కొత్తగా ఆల్కహాల్ తీసుకుంటే అది వారికి ఎక్కువ మత్తు కలగచ్చు. కానీ అందుకే మీకు హిస్టరీ చెప్పాను. లాస్ట్ మార్చిలో కూడా వారు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు 2 సార్లు వైన్ షాప్కి వెళ్ళి వారు లిక్కర్ తీసుకున్నారు. అంటే వారికి ఇదివరకు కూడా అలవాటు ఉంది అని చెప్పేసి మనకు క్లియర్గా ఇండికేషన్ తెలుస్తాం. కాబట్టి ఆటోమేటిక్గా కొంత వారికి రెసిస్టెన్స్ కూడా డెవలప్ అయి ఉండొచ్చు. లిక్కర్ కన్జంప్షన్ చేసినా కూడా కంట్రోల్ చేసుకొని డ్రైవ్ చేసే ఉండొచ్చు. కానీ ఆ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే 3 times ఈ కన్స్యూమ్డ్ లిక్కర్ అకార్డింగ్ టు ద ఎవిడెన్స్. అందువల్ల ఎక్కువసేపు జర్నీ చేయడం, ఆ రోజు ఎండ ఉండడము, అవన్నీ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు
ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఆయన మద్యాన్ని సేవించి ఆయన వాహనంతో ప్రమాదానికి గురి కావడం వల్లే ఈ మరణం సంభవించింది అని. కానీ ఆయన వాహనాన్ని మరో వాహనం ఏది కూడా ఢీకొట్టలేదు అని చెప్తున్నారు. ఎక్కడ కూడా వేరే వాహనం ఢీకొట్టింది అనడానికి ఆనవాళ్ళు లేవు అని చెప్తున్నారు. ఆయన 3 సార్లు మద్యాన్ని తీసుకున్నారు. ఆ మద్యం తీసుకున్న కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. సో దీనిపైన మనతో మాట్లాడటానికి ముందు మనం అనుకున్నట్టుగానే అనిల్ ఉన్నారు, లియో, కళ్యాణ్, బాబురావు గారు ఉన్నారు. నిజానికి అనిల్ ప్రవీణ్ పగడాలకు స్నేహితులైన అనిల్ గారు నేను మీతో స్టార్ట్ చేయాలి. కానీ బాబురావు గారు ఆయన డీజీపీ కాబట్టి ఐజీ ఇచ్చిన రిపోర్ట్పై ఒకసారి డీజీపీతో మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను. ఆయన డీజీపీగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి. బాబురావు గారు, ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు చెప్పే ఆ డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడతాను అని మీరు మొన్న అన్నారు. ఇప్పుడు పోలీసులు మాట్లాడారు. ప్రవీణ్ పగడాల మరణానికి ఆయన తాగి వాహనాన్ని నడపడం ద్వారా చోటు చేసుకున్న ప్రమాదం కారణంగానే చనిపోయారు అని అంటూ ఉన్నారు. ఆల్రెడీ మీరు అడిషనల్ డీజీపీగా కూడా పనిచేశారు కాబట్టి మీకు ఏమనిపిస్తోంది? ఇప్పటిదాకా ఐజీ గారు ప్రెస్ మీట్లో మాట్లాడింది కూడా విన్నాను, చూశాను. ఇప్పటిదాకా ఆయన చెప్పినటువంటి సాహేతుకమైనటువంటి అన్ని వీడియో ఫుటేజెస్ కానివ్వండి, లేకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ కానివ్వండి, ఆ తర్వాత ఫారెన్సిక్ ల్యాబొరేటరీ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ అది హత్య కాదు, ప్రమాదవశాత్తు ఆయనంతటా ఆయనే అక్కడ ప్రవీణ్ గారు పడిపోయి చనిపోయారు అని చెప్పడానికి దాదాపుగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అయితే దీంట్లో మొదట్లో మీతో నేను లైవ్లో చేసినప్పుడు కొన్ని విషయాల్లో మేము ఆ నడిపిన వ్యక్తి, అంటే ఆ మోటార్ సైకిల్ మీద వెళుతున్న వ్యక్తి ప్రవీణ్ గారు అవునా కాదా కనెక్ట్ చేయడానికి కొన్ని డౌట్స్ను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సంజీవ్ అప్పుడు దాంట్లో ఉన్నాడు, ఆ తర్వాత నేను కూడా ఉన్నప్పుడు. వాటి గురించి ఇంకొంచెం క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేదేమో. బహుశా వారికి ఆ విషయాలు వారి దాకా వెళ్ళుండవేమో. ఎందుకంటే ఆ మోటార్ సైకిల్ మీద మొబైల్ హోల్డర్ ఉండటం కానివ్వండి, ఆ తర్వాత వెనకాల లైట్ కానివ్వండి, లేకపోతే ఆయన వేసుకున్న టీషర్ట్స్లోనూ డెడ్ బాడీ మీద దొరికిన టీషర్ట్కి కొంచెం వ్యత్యాసం ఉంది కానివ్వండి అని కొన్ని పాయింట్లు నాతో పడుతున్నట్టు సంజీవ్ గారు ఆ రోజు అన్నారు. అయితే యాక్సిడెంట్ ఇంపాక్ట్ గురించి ఐజీ గారు చెప్పింది, ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ చెప్పింది కన్విన్సింగ్గానే ఉంది. దాంట్లో ఎలాంటి డౌట్ ఉండటానికి అవకాశం లేదు. ఎందుకంటే అది యాక్సిడెంట్ అయినప్పుడు మనిషి ఏ విధంగా పడతాడు, వాహనం ఏ విధంగా పడతాడు అనేది, ఆ ఇంపాక్ట్ అనేది మనం అంతగా ఖచ్చితంగా చెప్పడం అనేది సంభవం కాదు. ఇది నా ఉద్దేశం. అయితే వీరు ఇచ్చినటువంటివన్నీ కూడా కొంచెం ఒకసారి కూలంకుషంగా కూడా చర్చించాల్సిన విషయం ఉంది. ముఖ్యంగా ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒకటేనా అనేటటువంటి డౌట్ క్లారిఫై చేయడానికి వీరేం చెప్పారంటే మొబైల్ టవర్ కాంటాక్ట్స్ లొకేషన్స్ కూడా ట్రేస్ చేశాము, తర్వాత యూపీఐ పేమెంట్స్ ట్రేస్ చేశామని చెప్పారు. సో అవి చెప్పడం వరకు బాగానే సహాయత్వంగానే ఉన్నాయి. సో ఏదైనా మనకి ఇంకా కొంచెం దాన్ని స్టడీ చేస్తేనే కానీ. అంటే నిజానికి ఉదయం ఇంటి దగ్గర 11 గంటలకు ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి మొత్తం ట్రాక్ ఆయన వెళ్ళిన దారంతా కూడా సీసీ కెమెరాస్ పరిశీలించారు. ఎక్కడ కూడా వేరే వ్యక్తి అనటానికి అనుమానం కలగని విధంగానే ఉంది అని చెప్తున్నారు. ఉదయం 12 గంటల ఆ సమయంలో మొదటిసారి ఎక్కడైతే లిక్కర్ షాప్లోకి వచ్చారో అది. సో ఇంటి దగ్గర బయలుదేరిన మొదటి కెమెరా దగ్గర నుంచి కూడా ఫుటేజ్ ఉంది కాబట్టి ప్రవీణ్ పగడాల కాదెవరో డూప్ అంటానికి అవకాశం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది కరెక్టే. మనం కూడా సజెస్ట్ చేసినాం ఆ రోజున. అది ఇంటి దగ్గర నుంచి బయలుదేరి దగ్గర నుంచి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే యాక్చువల్గా తెలుస్తుందని చెప్పేసి వారు కలెక్ట్ చేశారు. కానీ అన్ని సీసీటీవీ ఫుటేజీలు కంప్లీట్గా చివరిదాకా, ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో అన్నీ కలెక్ట్ చేశారా అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే చాలా వరకు మిస్ అయి ఉంటాయి కూడా. వారికి అవైలబుల్ ఫుటేజెస్ వాళ్ళు తీసుకున్నారు. బట్ స్టిల్ అంటే కొన్ని డౌట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ అయితే ఒకసారి వారు ఇచ్చినటువంటి సాక్ష్యాలన్నీ కూడా ఇప్పటిదాకా కన్విన్సింగ్గానే ఉన్నాయి. దాంట్లో యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా అనుమానించాల్సినటువంటి ఏది కూడా నాకు అనిపించట్లేదు. బట్ స్టిల్ ఇంకొకసారి మనం డీటెయిల్గా దాన్ని ఒకసారి స్టడీ చేస్తేనే కానీ ఒక ఖచ్చితంగా